నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. తిరుమల పవిత్ర క్షేత్రం. ఈ తిరుమలకు మనం వెళ్ళినప్పుడు 3 దుర్లభములు అయినటువంటి వాటిని చేసి, చూసి, ఆచరించి, పాటించి వస్తూ ఉంటాం. 3 దుర్లభములు అంటుంది శాస్త్రం. ఏమిటి ఆ 3? 1 పుష్కరిణిలో స్నానం, 2 శ్రీవారి దర్శనం, 3 ప్రసాదాన్ని స్వీకరించగలగడం. ఈ 3 త్రయః దుర్లభములు అంటుంది శాస్త్రం. ఈ మూడింటిలో మొదటిది పుష్కరిణి స్నానం. ఆనంద నిలయవాసుడు, ఏడుకొండలవాడు స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఆ పుష్కరిణిలో స్వామి జలకములు ఆడే విధంగా చక్రస్నానం, అలాగే చక్రోత్సవం, చక్రతాళవారి గారి అవభృతం అనంతరం బ్రహ్మోత్సవాలకు ఇక ముగింపు, భరతవాక్యం చెప్పడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఆ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత కొందరు భక్తులు అక్కడ నీటిని కూడా సేకరించి ఇంటికి తీసుకువస్తూ ఉన్నారు. ఇలా తెచ్చుకోవచ్చా అనే సందేహం కూడా కొందరికి కలుగుతూ ఉంది. మనం దైవ సన్నిధికి వెళ్ళడం అంటేనే సమస్తాన్ని వదిలిపెట్టి వెళుతున్నాము అని అర్థం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. లోక సంబంధమైన బాంధవ్యాలను, బంధనాలను మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమా? శాస్త్రంలో అలా చెప్పబడలేదు, తేకూడదు. మనం ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడి నియమాలను అనుసరించి అవకాశం ఉంటే పుష్కరిణిలో స్నానం చేయడం, లేని ఎడల ఆ నీరు శిరస్సు పైన సంప్రోక్షణ చేసుకొని వెనువెంటనే వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. ఇది శాస్త్ర ప్రమాణమైన దర్శనం చేసుకోవలసిన విధానం. ఈనాటి కాలానికి లక్షల మంది స్వామి దర్శనం కోసం బారులు తీరి ఉండడంతో వరాహస్వామి వారి దర్శనం తర్వాతే అవుతున్నది, పుష్కరిణి దర్శనం కూడా తర్వాతే అవుతున్నది. పుష్కరిణిలో ముందు జలకములాడి వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. ఇది పద్ధతి. ఆ నీటిని తెచ్చి ఇంటిలో ఇక్కడ ఉండే వృద్ధుల శిరస్సు పైన సంప్రోక్షణ చేసి ఇది శ్రీవారి ప్రసాదం ఇలా ఆలోచన చేసినట్లయితే లక్షలాది మంది తిరుమలలో స్వామి దర్శనం కోసం సంవత్సర కాలంలో కోట్ల మంది, పుష్కరిణిలో నీటి చుక్క లేకుండా పోతుంది. మనం ఏది చేసినా లోకానికి మేలు కలిగించేదిగా ఉండాలి. ఇలా ఆలోచన చేద్దాం. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు కావాలి అంటే మీ ఇంటి ప్రాంగణంలో, మీ దగ్గరగా ఉండే రహదారి వీధులలో, మీ ఇంటికి దగ్గరగా ఉండే బడి, గుడి, పాఠశాల ఇలా ఏదైనా సార్వజనికమైనటువంటి సార్వజనులకు సంబంధించి ఉపయోగపడేటటువంటి స్థలాలలో చింత చెట్టు పెంచండి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కావాలి అనేటటువంటి వాళ్ళు చింత చెట్లు పెంచాలి. శ్రీరాముని అనుగ్రహం మామిడి చెట్టు, దత్తాత్రేయుడి అనుగ్రహం మేడి చెట్టు, పార్వతీదేవి అనుగ్రహం జమ్మి చెట్టు, మహాలక్ష్మి అనుగ్రహం వేప చెట్టు. అలాగే దైవానికి సంబంధించి చెట్లు అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆ మహావృక్షం చింత చెట్టు. అంతేగాని పుష్కరిణిలోని నీరు కాదు. గుర్తుపెట్టుకుందాం. స్వామి అనుగ్రహం కోసం ప్రయత్నం చేద్దాం. మొక్కలను నాటే ప్రయత్నం చేద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.